ఆ నాయకురాలు తల్లి మరణం తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలు మారిన తర్వాత కాలంలో టీడీపీలో కుదురుకున్న ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. మాస్ ఇమేజ్ సంపాదించుకున్న ఆ మహిళా నేత ఇప్పుడు అధిష్టానానికి సవాల్ విసిరినట్లుగా మాట్లాడారు. పదవుల విషయంలో తగ్గేదిలే అంటున్నారు. తన అనుమతి లేకుండా పదవులు ఇస్తే ఊర్లోకి కూడా అడుగు పెట్టనీయనంటున్నారు. అసలింతకీ ఏంటి ఆమె ధీమే? ఆమె వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? కూటమి ప్రభుత్వంలో పైకి అంతా బాగానే ఉన్నా లోలోపల కొందరు నేతలు తమ మాట నెగ్గించుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారట. అలాంటి వారిలో భూమా అఖిలప్రియ కూడా ఒకరన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రి, ఇప్పుడు మాత్రం జస్ట్ ఎమ్మెల్యే. పదవి లేకపోయినా పర్లేదు, కనీసం నియోజకవర్గంపై పట్టు చిక్కినా పర్లేదు అనుకుంటున్నారో ఏమో తెలియదుగాని వాయిస్ రైజ్ చేస్తున్నారు. కానీ అది కూడా కష్టంగా మారింది. అందుకే ఆమె అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. పదవుల విషయంలో పట్టుపడుతున్నారు. తాజాగా ఆళ్లగడ్డలో జరిగిన మినీ మహానాడులో భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీలోనే 2 గ్రూపులున్నాయి. జనసేన కొత్తగా వీరికి యాడయింది. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలో వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే అయినా కూడా కొన్ని సందర్భాల్లో భూమా అఖిలప్రియ మాట నెగ్గడం లేదట. దీంతో ఆమె పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మినీ మహానాడులో ఆ అసంతృప్తి బయటపడటం విశేషం. మినీ మహానాడులో ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకి తెలియకుండా నియోజకవర్గంలో ఎవరికీ పదవులివ్వడానికి వీల్లేదన్నారు. ఒకవేళ ఇచ్చినా వారు ఆళ్లగడ్డలో అడుగు పెట్టడం సాధ్యం కాదని హెచ్చరించారు. ఒక రకంగా అధిష్టానానికి కూడా ఇది అల్టిమేటం అనుకోవాలి. అయితే భూమా వర్గం మాత్రం కార్యకర్తల కోసం తమ నాయకురాలు ఎందాకైనా వెళ్తారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ వ్యవహారం కూడా హాట్ టాపిక్గా మారింది. టీడీపీ కార్యకర్తలు చాలామంది పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల దాడుల్లో దెబ్బలు తిన్నారు. ఈ క్రమంలో వారందరికీ పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు భూమా అఖిలప్రియ. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఓవైపు టీడీపీలో గ్రూపులు, మరోవైపు పొత్తు ధర్మం ప్రకారం జనసేన, బీజేపీ నేతలకు కూడా నామినేటెడ్ పదవులు వరించడంతో భూమా అఖిలప్రియ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులివ్వాలని ఆమె పట్టుపడుతున్నారు. భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికి తప్పకుండా పదవులు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలు ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిందని సంతోషపడుతున్నారని, అలాంటి వారికి కనీసం పదవులు కూడా ఇవ్వలేకపోతే ఎలా అన్నది అఖిలప్రియ ఆలోచనగా చెబుతున్నారు ఆమె అనుచరులు. వైసీపీ ప్రభుత్వంలో తనను కూడా ప్రలోభపెట్టాలని చూశారన్నారు అఖిలప్రియ. వైసీపీ నాయకులు తనకు చాలాసార్లు రాయబారం పంపారని, 60%, 40% రేషియోలో పనులు చేసుకుందామని చెప్పారన్నారు. 60%, 40% రేషియోలో పనులు చేసుకుందామని చెప్పారన్నారు. కానీ తాను ఆ రాయబారాలకు లొంగలేదని, కార్యకర్తల వెంటే నిలబడ్డానన్నారు. ఆ రోజు తాను ఆదాయం చూసుకోకుండా కార్యకర్తల బాగోగుల కోసం పనిచేశానన్నారు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు అఖిలప్రియ. అలా కాదని అధిష్టానం ఎవరికి పడితే వారికి పదవులిస్తే వారిని ఊరిలోకి కూడా అడుగు పెట్టనివ్వనని హెచ్చరించారు. ఆళ్లగడ్డలో ఈసారి గెలిచిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే అఖిలప్రియకు ఇప్పుడు సొంత పార్టీలో సైతం ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. దీంతోపాటు వారికి టీడీపీ అధిష్టానం పదవులు కూడా ఇస్తుండటంతో అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నారు. దీని ప్రభావం ఆళ్లగడ్డలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో కనిపించింది. అయితే భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చింది కేవలం
ఏవీ సుబ్బారెడ్డి విషయంలోనే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో 2014లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవిని పార్టీ నాయకత్వం కట్టబెట్టింది. ఈసారి కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉప్పందడంతో అఖిలప్రియ ఈ వార్నింగ్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏవీ సుబ్బారెడ్డికి పదవి ఇచ్చినా తాను అంగీకరించబోనని నేరుగా చెప్పకుండా ఈ రకమైన వార్నింగ్ను అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు చెప్తున్నారు. నామినేటెడ్ పోస్టులను మహానాడులోపు భర్తీ చేస్తామనడం, అలాగే అనేక పోస్టుల భర్తీ అవుతుండటంతో అఖిలప్రియ ఈ ప్రకటన చేశారంటున్నారు. భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇది టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకరిపై ఒకరు రాజకీయంగా తమదే పైచెయ్యని చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య మొదటి నుంచి అనుబంధమే ఉన్నప్పటికీ కాలక్రమేణా వారి మధ్య రాజకీయ విభేదాలు తీవ్రంగా మారాయి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా నిత్యం మీడియా ముఖంగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తమ ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. ఈ విభేదాలు వ్యక్తిగత స్థాయిని దాటి రాజకీయ స్థాయికి చేరాయి. ముఖ్యంగా సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు సమయంలో అఖిలప్రియ పేరు చర్చకు రావడం ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది. ఇటీవల ఈ రాజకీయ పోరు మరింత తీవ్రమైంది. సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డలో ఉన్న సొంత ఇంటిపై అఖిలప్రియ కన్నేశారని, ఆ ఇంటిని కూలగొట్టాలని ఆమె రాజకీయంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సుబ్బారెడ్డి పార్టీకి కీలక నేతగా ఉండటమే కాకుండా ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో ఆయనకు సత్సంబంధాలుండటం కూడా అనుకూలంగా మారాయి. అఖిలప్రియ మాత్రం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధిష్టానం ఎవరినీ మందలించలేని పరిస్థితిలో ఉందో ఏమో తెలియదుగాని భూమా వర్సెస్ ఏవీ ఎపిసోడ్ మాత్రం ఇప్పట్లో ఎండ్ అయ్యేలా లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి తాజాగా ఏవీ వర్గాన్ని దృష్టిలో ఉంచుకునే అఖిలప్రియ కామెంట్స్ చేస్తుందన్న వాదనల నేపథ్యంలో అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.